యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుని మాటలను చెప్పే కృపను దేవాది దేవుడు నాకు అనుగ్రహించినందుకు, మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనాల్లో చదివినటువంటి మాటను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసు కొరకు ప్రకాశించుట. దైవ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 16 నుండి 22 వచనాల వరకు మూలవాక్యము మనకు తెలియచేయబడుతూ ఉంది. సంఘము యేసుక్రీస్తు కొరకు ఒక దీపస్తంభము వలె చీకటి పాపంతో నిండిన లోకములో ప్రకాశించవలెనని మత్తయి సువార్త 5:16 వచనములో చదువుగా మనం విన్నాం. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే యేసు కొరకు ప్రకాశించుట. కొన్ని ఉదాహరణలు మనము ఆలోచించినప్పుడు, సముద్రములో ప్రయాణము చేయుచున్న ఒక ఓడ పట్టణపు రేవులోనికి వచ్చుటకు దీపస్తంభము, లైట్ హౌస్ కొరకు చూచును. రాత్రికాలములో విమానాశ్రయములో దిగుటకు దిగవలసిన మార్గము రన్వే మీద ఉండే దీపముల కొరకు కనిపెట్టును. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు దీపస్తంభములో భాగస్థులై ఉన్నారు. ప్రతి వ్యక్తి మార్గం మీద ఉన్న దీపస్తంభముతో సమానం. మార్గములో ఉన్న దీపముతో సమానం. మనం పూర్తిగా అంధకారములో మునిగి ఉన్నాం, లోకములో జీవిస్తున్నాం. తన సంఘము ద్వారా ఒక విశ్వాసి ప్రకాశించే ఆ దీపమే క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి గుర్తుగా ఉన్నది. ఈ లోకములోనున్న ఒకే ఒక దీపం, ఎప్పుడైతే ఆ దీపం కనబడుతుందో చీకటి మాయమైపోతుంది. నిజమైన సంఘం స్థాపింపబడి సభ్యులు దేవుని కొరకు ప్రకాశించబడినప్పుడు చీకటి వైదొలుగును. ప్రకాశం లేని దీపములు, మసిపట్టిన దీపములు, కొంచెము క్రింద పెట్టబడిన దీపములు చీకటిని పారదోలలేవు. గిద్యోను యొక్క చిన్న సమూహము ఏ రీతిగా చీకటిని పారదోలి జయము చేకూర్చిందో
మనము గమనించుదాము. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16 నుండి 22 వచనములో మనం చూస్తే, గిద్యోను మిద్యానీయుల మీద విజయాన్ని సాధించినటువంటి విషయాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకత, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-17 వచనాల్లో ప్రత్యేకత కావాలి. ఒక సంఘములో ఉన్న విశ్వాసి లేక దేవుని కొరకు ప్రకాశించే దీపముగా ఉన్న విశ్వాసులు వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. వారిలో నుండి మీరు వేరే ప్రత్యేకంగా మీరు ఉండాలి అంటే ప్రత్యేకత అవసరం ఒక విశ్వాసికి. క్రీస్తులో మనము ప్రకాశించాలంటే లోకములో ప్రత్యేకమైన వారిగా మనము జీవించాలి, ప్రత్యేకమైన వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అట్లాగే దేవుడు గిద్యోనికి తెలియచేసినటువంటి విషయాలు, మిద్యానీయుల మీద మీరు విజయం పొందాలంటే ఆ యుద్ధంలో పాల్గొనేటువంటి వారు ప్రత్యేకమైన వారుగా ఉండాలి, వారిలో నుండి ప్రత్యేకించాలి. ఆ యుద్ధంలో మీరు విజయం పొందడానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని గిద్యోనుతో తెలియచేశాడు. అయితే గిద్యోను ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 7:3 వచనంలో పిరికివారు వదిలివేయబడినారు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు కనపడుతుంది. ఎంతోమంది సైన్యము యుద్ధానికి బయలుదేరారు ఇశ్రాయేలీయులు. అయితే ఎంతోమంది సైన్యము బయలుదేరినప్పటికీ వారిలో ప్రత్యేకత కావాలని దేవుడు వారికి తెలియచేశాడు. గిద్యోనుతో దేవుడు తెలియజేశాడు, వారిని నీవు ప్రత్యేకించాలి. అయితే ప్రత్యేకించాలంటే మొదటిగా ఎవరు భయపడి వణుకుతున్నారో ఆ యొక్క వచ్చినటువంటి సైన్యముల నుండి వారిని వేరు చేయాలి. కాబట్టి ఎవరైతే భయపడి వణుకుతా ఉన్నారో ఇప్పుడే ఈ యొక్క సైన్యములో నుండి, ఈ గుంపులో నుండి మీరు వేరవచ్చు అని తెలియజేసినప్పుడు ఎంతమంది, దాదాపు 22,000 మంది ఆ సైన్యములో నుండి బయటికి వెళ్ళిపోయారు. అంటే సుమారు 30,000 మంది సైన్యం యుద్ధంలోకి వచ్చింది. యుద్ధం చేయటానికి వారు సిద్ధపడి వచ్చారు. అయితే ఈ యొక్క 30,000 మందిలో 22,000 మంది ఈ యొక్క సమూహంలో నుండి బయటికి వెళ్ళిపోయారు. 22,000 మంది బయటికి వెళ్ళిపోయారు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా 10,000 మంది మిగిలి ఉన్నారు. మరలా దేవుడు జాగ్రత్త లేని వారిని వదిలివేయాలి, నిర్లక్ష్యంగా ఉన్న వారిని వదిలివేయాలి. న్యాయాధిపతుల గ్రంథము 7:5 వచనంలో ఉన్నది. నీటి దగ్గరకు తీసుకువెళ్ళి వీరిని పరీక్షించడం జరిగింది. నీటి దగ్గర వారు ఎవరు త్రాగేటువంటి నీరు ఏ విధంగా త్రాగుతున్నారు, ఏ విధంగా మోకాళ్ళు వంగినాయి, ఏ విధంగా నిలబడి త్రాగుతున్నారు అని వారు పరీక్షించినప్పుడు చాలామంది పరీక్షించగా ఆ పరీక్షలో చాలామంది ఓడిపోయారు. మిగిలిన వారు ఎంతమంది అంటే 300 మంది మాత్రమే వారు నీటిని చేత్తో తీసుకొని వారు ఇక్కడ త్రాగినట్లుగా మనకి కనబడుతుంది దేవుని వాక్యంలో. అంటే 30,000 మంది సైన్యం, అంతమంది సైన్యులు అందరూ వెళ్ళిపోగా 300 మందితోనే దేవుడు నేను గొప్ప కార్యాన్ని మీ పట్ల చేస్తానని గిద్యోనికి తెలియచేసినట్లు మనం చూస్తాం.
దేవుడు విజయాన్ని సాధించాలంటే కొద్దిమంది అయినప్పటికి కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. మిద్యానీయులు ఎన్నో వందల వేల మంది సమూహాలు ఉన్నాయి, ఎంతోమంది యుద్ధ వీరులు ఉన్నారు, యుద్ధంలో ఎంతోమంది ఉన్నారు. కానీ అంత గొప్ప సైన్య సమూహమును ఎదుర్కోవటానికి దేవుణ్ణి ఎంతమంది సిద్ధపరచాడంటే 300 మందిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తాం. కాబట్టి సత్యము కొరకు సిద్ధపడుచున్నప్పుడు ఎప్పుడు కూడా కలుపుట కాదు, కానీ తీసివేయవలసి ఉండును అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ గుంపులు ఎంతోమంది వచ్చారు, కానీ వారిలో నుండి కొంతమంది తీసివేయటం జరిగింది. మిగిలిన వారు 300 మంది ఉన్నారనేది మనము అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యమైంది ఒక విశ్వాస జీవితంలో. సంఘములో కూడా ఎంతోమంది విశ్వాసులు ఉన్నప్పటికీ ప్రత్యేకమైన వారు ఉంటారు, దేవుని కొరకు నమ్మకమైన వారుగా ఉంటారు, దేవునిలో నమ్మకమైన జీవితం జీవించేవారు ఉంటారని మనకి సంఘములో కూడా మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేస్తే మొదటగా ప్రత్యేకత, రెండవదిగా సిద్ధపడుట. అయితే ఇక్కడ మనకి ఇంకా దేవుడు మరి గిద్యోనుకు తెలియచేసిన విధానంగా ఈ 300 మందిని 3 గుంపులుగా, ఒక్కొక్క గుంపు 100 మందిగా విభాగించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనములో కనపడుతుంది. 300 మంది యుద్ధానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. ఈ 300 మందిలో 100 మందిగా 3 భాగాలుగా చేయబడి 3 గుంపులుగా చేయబడినటువంటి వారుగా ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆ యొక్క 300 మందిలో ఒకరికి దివిటి, ఒకరికి మరి ఇంకా కుండ, బూర ఇచ్చినట్లుగా లేఖనములో మనకు తెలియచేయబడుతుంది. అంటే కుండ, దివిటి, దీపము, అదేవిధంగా మరి ఇక్కడ బూర కనపడుతుంది. మొదట వారు ఏం చేయాలి, ఎవరిని అనుసరించాలి? గిద్యోను ఏం చెప్తే అది చేయటానికి వారు సిద్ధపడాలని దేవుని వాక్యం వారికి తెలియచేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మరి సహకారం, ఒకటి ప్రత్యేకత, రెండవది సిద్ధపడుట, మూడవది సహకారం ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. మనము అర్థం చేసుకోవాలి. అంటే గిద్యోను కొద్ది మందితో మిద్యానీయుల్ని గెలవటానికి కారణం ఏంటంటే సహకారం, ఒకరి ఏళ్లలో ఒకరు సహకారం కలిగిన వారుగా ఉన్నట్లు మనం దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, వారికి ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఎవరైతే 300 మందిగా ఉన్నారో, 3 గుంపులుగా 3 గ్రూపులుగా ఉన్నారో వారికి ఆజ్ఞాపించడం జరిగింది. ఏమని ఆజ్ఞాపించడం జరిగింది? గిద్యోను, నేను ఏం చేస్తానో మేము ఉన్నటువంటి మా గుంపులో ఉన్నటువంటి 100 మంది మేమేమి చేస్తామో మీరు కూడా అదే చేయాలి, మేమేం చేస్తే అదే మీరు చేయాలి, ఆ విధంగా క్రమాన్ని మీరు పాటించాలి అని చెప్పినప్పుడు వారు ఆజ్ఞకు లోబడిన వారిగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఆజ్ఞకు అవిధేయులు అవ్వలేదు, విధేయులయ్యారు. చాలా ప్రాముఖ్యం. కాబట్టి సహకారం అనేది, ఒకరి ఎడల ఒకరికి సహకారం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి మనము ఏ రీతిగా ఒకరి ఎడల ఒకరు సహించుకొని దేవుని ఆజ్ఞను గైకొనొచ్చు, దేవుని కొరకు మనము ప్రకాశిస్తున్నాం, దేవుని కొరకు మనం ప్రకాశిస్తున్నాం అనేది మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ మరి గిద్యోను 300 మందితో మిద్యానీయులను ఇక్కడ మనం చూస్తే గెలటం అనేది ఎట్లా జరిగింది? వారు ఏ విధంగా దేవుడు వారిని ఏర్పాటు చేశాడు? ఈ 300 మంది అలాంటి వారు, ప్రత్యేకమైన వారు, సిద్ధపాటు కలిగిన వారు, సహకారం కలిగిన వారు, అంటే సహకరించిన వారు, నాయకుడు చెప్పిన మాటకు లోబడిన వారు, సహకరించిన వారు. కాబట్టి వారు ఆ యొక్క
ప్రారంభంలో వారు చేసినటువంటి ఆ పనిని గిద్యోను ఏదైతే చేశాడో, గిద్యోను మొదటిగా వీరు తీసుకువెళ్ళినటువంటి ఆ కుండలను పగలగొట్టడం, తర్వాత ఒక చేతితో వారు దివిటీని ఆ దీపాన్ని వారు పట్టుకోవటం, ఒక చేతితో వారు బూరను పట్టుకోవటం, బూరలు ఊదటం, బూరలు ఊదుతూ ఉండగా ఈ యొక్క దివిటీలు పట్టుకొని ఆ వెలుగులో ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని సాధించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ 300 మంది ఎలాంటి వారు అంటే యుద్ధంలో విజయాన్ని సాధించడానికి, వారు ప్రకాశించటానికి, ఆ వెలుగుని పారదోలటానికి వీరు మొదటిగా ప్రత్యేకించబడ్డారు, తర్వాత సిద్ధపడ్డారు. వారు సహకారం కలిగి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి మాటకు ఒకరు విధేయులుగా ఉండటం వలన గొప్ప విజయాన్ని వారు సాధించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ 3 విధాలుగా మన సంఘములో దేవుని కొరకు మనము ప్రకాశించగలం. 3 విధాలుగా మనము సంఘములో ప్రకాశించాలి దేవుని కొరకు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మనము సంఘములో ప్రకాశించేవారుగా మనము ఉండాలి 3 విధాలుగా. ఎట్లా మనము సంఘము ద్వారా లోకానికి మనం ప్రకాశాన్ని, వెలుగునిచ్చేవారుగా ఉంటాం? సంఘము ఈ లోకానికి ఒక ఎత్తైనటువంటి ఒక పట్టణముగా ఉంది. ఆ ఎత్తైనటువంటి ఆ పట్టణము నుండి ప్రకాశమానమైన వెలుగు ఈ లోకానికి ప్రకాశించాలి. ఆ వెలుగు ఎవరంటే విశ్వాసులే, విశ్వాస జీవితం కలిగిన వారే. కాబట్టి మరి వారి యొక్క వెలుగు ఏ విధంగా ప్రకాశిస్తుంది, దేని బట్టి వారు ప్రకాశిస్తారు? 3 విధాలుగా సంఘములో దేవుని కొరకు ప్రకాశించే విధము ఉన్నదని దేవుని వాక్యం చెబుతుంది. 1, మన జీవితము, మనము జీవించే జీవితమును బట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేయాలి. ఈనాడు దేవుని కొరకు ప్రకాశించే సంఘముగా మన సంఘం ఉండాలంటే మనము ఏం చేయాలి? కాబట్టి మనము జీవించే జీవితాన్ని బట్టే మనము ఈ లోకానికి ఒక ప్రకాశమానమైన వెలుగుగా ఉంటాం, ఒక ప్రజ్వరిల్లే దీపంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ చెప్పబడింది మనము జీవించే జీవితం బట్టి అంటే 1 విశ్వాస జీవితం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1-6 చూస్తే విశ్వాస జీవితం, విశ్వాస జీవితం ద్వారా మనము ప్రకాశించగలం. హానోకు దేవుని కొరకు ప్రకాశమైన వ్యక్తిగా జీవించాడు. హానోకు దేవునిలో నమ్మకమైన వ్యక్తిగా బ్రతికాడు, లోకానికి వెలుగుకరంగా జీవించాడు. కాబట్టి ఇక్కడ విశ్వాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసుల జీవితాల యొక్క ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11 ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని బట్టి మనం ప్రకాశిస్తాం. మనము లోకానికి ప్రకాశంగా ఉంటాం. నీవు సంఘములో ఉన్నా, దేవుని కుటుంబంలో ఉన్నా, ఈ లోకానికి నువ్వు ప్రకాశించాలంటే విశ్వాస జీవితము అనేది చాలా ప్రాముఖ్యం. మరి ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 11 అంతా కూడా మనం చూస్తే విశ్వాస వీరులు కనబడుతున్నారు. హానోకు మనకి కనబడుతున్నాడు, హేబేలు మనకి కనబడుతున్నాడు, అబ్రహాము మనకి కనబడుతున్నాడు, ఇస్సాకు మనకి కనబడుతున్నాడు, యాకోబు మనకి ఎంతోమంది భక్తులు వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఒక ప్రకాశమానమైన జీవితంగా వారు జీవించిన జీవితం మనకి కనబడుతుంది. రెండవదిగా మనం చూస్తే ప్రత్యేకించబడిన జీవితం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17-18 చూస్తే ప్రత్యేకించబడిన జీవితం. దేవుడు కోరుకునే జీవితం ప్రత్యేకమైనదిగా ఉండాలి. దేవుని పిల్లలు లోకములో ప్రత్యేకమైన వారుగా ఉండాలి. అందుకని గిద్యోను యుద్ధంలో విజయం సాధించడానికి ఎంతోమంది, ఎన్నో వేల మంది ప్రజలు యుద్ధానికి సిద్ధపడ్డారు. కానీ వారిలో ప్రత్యేకించబడిన వారు 300 మందే. 300 మంది ద్వారా గొప్ప విజయాన్ని ఆయన సాధించాడు.
కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ప్రత్యేకించబడిన జీవితము మనము కలిగి ఉండాలి. నీ ప్రత్యేకమైన జీవితాన్ని బట్టి నీవు లోకానికి ప్రకాశముగా జీవించగలుగుతావు. ప్రత్యేకమైన జీవితం మనం గమనించాలంటే అనేక మంది భక్తులు ఉన్నారు, కానీ యోసేపు ఒక ప్రత్యేకమైన వాడుగా కనపడ్డాడు. యోసేపు జీవితం, రూతో ఎంతోమంది ఉన్నారు, కానీ ఆమె బోయాజు పొలంలోకి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించినటువంటి వలన ఆమె బోయాజుని వివాహం చేసుకునేటువంటి అర్హతను సంపాదించింది. ప్రత్యేకమైన జీవితం. మూడవదిగా సమర్పణ జీవితం. రోమిలికి రాసిన పత్రిక 12:1 చూస్తే సమర్పణ, సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించుకోవాలి. సజీవ యాగంగా మన దేహం, మన మనసు, మన ఆత్మ ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మనము దేవుని సన్నిధిలో మన సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు రూపాంతరం మనం పొందే వరకు ఉంటాం. ఆయన మహిమలో మనము పాలు పొందేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే సమర్పణ కలిగిన జీవితంగా మనము జీవించాలి. సమర్పణ ఎంతో ప్రాముఖ్యమైనది. మరి దేవుని కొరకు నీవు సమర్పించుకున్నప్పుడు, దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు, సజీవ యాగంగా ఆయనకు మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితం సువాసనకరంగా ఉంటుంది. తర్వాత స్తుతి జీవితం. అపోస్తుల కార్యములు 16:25 చూస్తే పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు దేవుని స్తుతించారు, పాటలు పాడారు, దేవుని ఘనపరిచారు, ప్రార్థనలు చేశారు. వారు దేవుని స్తుతించారు. చెరసాలలో ఉన్నప్పటికీ, వారు బంధకాల్లో ఉన్నప్పటికీ, శ్రమలో ఉన్నప్పటికీ వారు దేవుని స్తుతించారు. స్తుతి జీవితం దేవునికి ఎంతో ఇష్టమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం ద్వారా స్తుతి జీవితం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనము సంఘములో దేవుని కొరకు ప్రకాశించే విధాలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి, మనము జీవించే జీవితం బట్టి మనం ప్రకాశించగలం. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే మరి మన ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రకాశించగలం. మన ప్రార్థన జీవితాన్ని బట్టి మనము ప్రకాశించగలం. అంటే మన విశ్వాస ప్రార్థన, తర్వాత దురుద్దేశముతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, బాధ్యతతో కూడిన ప్రార్థన, మన ప్రార్థన జీవితమును బట్టి మనము ప్రకాశించగలం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇంకా ఆలోచన చేస్తే మూడవదిగా మనం గమనిస్తే మనం ఇచ్చే సాక్ష్యమును బట్టి మనం ప్రకాశించగలం. క్రీస్తు కొరకు మనం ప్రకాశించేవారుగా ఉండాలంటే మన సాక్ష్యము ఎంతో ప్రాముఖ్యమైంది. అంటే రక్షణ సాక్ష్యం, విధేయత అనే సాక్ష్యం, ప్రేమ అనే సాక్ష్యం, విశ్వాస్యత అనే సాక్ష్యం. అంటే మనం ఇచ్చే సాక్ష్యం బట్టి లోకంలో మనం ప్రకాశిస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తాడని భక్తుడు దావీదు చెబుతున్నాడు. మన జీవితంలో రక్షణ సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. దొంగ ఊబిలో నుండి నన్ను పైకి తీసుకొచ్చాడు ఆయన. నాశనకరమైన స్థితిలో నుండి పైకి లేవనెత్తాడు అని భక్తుడు చెప్తా ఉన్నాడు. మన జీవితంలో మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. విధేయత అనేటువంటి సాక్ష్యం అనేది ఆయన ఆజ్ఞలకు విధేయలా ఉండటమే విధేయత. ఒకరి ఏడలో ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఆయన ఆజ్ఞకు మనం లోబడితే మనము విధేయత, అదే విధేయత కలిగిన సాక్ష్యం. ప్రేమ అనే సాక్ష్యము అనేది కూడా దేవుని వాక్యం కనపడుతుంది మనకి. మొదటిగా మనం ఆలోచన చేస్తే విధేయత అనే సాక్ష్యంలోనేమో ఆజ్ఞలు గైకొనటం, ప్రేమ అనే సాక్ష్యంలోనేమో ఒకరి ఎడకలు ప్రేమ కలిగి ఉండటం, విశ్వాసిత అనే సాక్ష్యములోనేమో దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతకడం.
ప్రకటన గ్రంథము 2:13 మనకు కనబడుతుంది. ఏమని తెలియచేయబడుతుంటే అక్కడ సాతాను కాపురమున్న స్థలమందు మీరు నివసిస్తూ ఉన్నారు. విశ్వాసివై ఉన్నావు, నన్ను గూర్చి సాక్షివై ఉన్నటువంటి వాడు, అంతిపయగువాడు, మీ మధ్య సంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా విశ్వాసంలో నువ్వు నిలబడ్డావు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడే మాటలు మనము అర్థం చేసుకుందాం. మనము సంఘములో దేవుని కొరకు ప్రకాశించే వారుగా ఉండాలి. మన జీవించే జీవితాన్ని బట్టి, మన ప్రార్థనా జీవితమును బట్టి, మనమిచ్చు సాక్షి జీవితాన్ని బట్టి మనం ప్రకాశించేవారుగా ఉండాలి. అది దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. యేసు కొరకు ప్రకాశించుట ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, మీరిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు మేము ప్రకాశించాలి. లోకములో చీకటిలో ఉన్నాం. ఈ చీకటిని పారదోరాలంటే మేము లోకములో ప్రకాశించాలి. దీపములాగా మేము ప్రకాశించాలి. జ్యోతిలాగా మేము ప్రకాశించాలి. మా యొక్క వెలుగు ఇతరులకు వెలుకరంగా ఉండాలి. లోకములో ఉన్న చీకటి పారదోలేటువంటి వారుగా విశ్వాసులు ఉన్నారని, సంఘములో ఉన్న విశ్వాసులైనటువంటి మేము అనేక మందికి మా యొక్క జీవితం ద్వారా, మా ప్రార్థన ద్వారా, మా సాక్ష్యం ద్వారా ప్రకాశించేవారుగా ఉండాలని నీవు తెలియజేస్తున్న మాటలను బట్టి వందనాలు. ఆ విధంగా మేము విశ్వాసంతో సాగిపోవటానికి సహాయం చేయండి. విన్నవారిని దీవించండి. నీ కృపతో ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరచమని, విన్న వాక్యము ప్రతి వారి హృదయములలో మీరు ఫలింపు చేసి వారి జీవితాలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.